కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన మొదటి బుధవారం. ప్రియులారా, మనము ప్రార్థించినట్లుగానే ప్రకటించిన రీతిగానే మరి ఈ దినమున 10 గంటలకు మందిరావరణంలో అభిషేక స్వస్థత వాగ్దాన కూడిక జరగనున్నది కనుక ఆత్మీయులు సకాలానికి సిద్ధపడి దేవుని సన్నిధానమునకు రావాలనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. గుర్తున్నది కదా, ఇది నాన్న దివ్యమైన సాక్ష్యములను అద్భుతమైన వర్తమానమును మనము వినబోచున్నాం. ఆరాధన అనంతరం అందరికీ ప్రేమ విందున్నది, సిద్ధపడదాం. ప్రియులారా, మరి నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగముగా నిర్గమాకాండము 15వ అధ్యాయం 16 నుండి 18 వరకున్న వచనములు. 18వ వచనం, 12 నుండి 18 వరకున్న వచనాలు. 18వ వచనం, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది. వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప మా అందరికీ తోడయుండును గాక. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వేదవాక్యమందు తెలియపరచబడిన మాట, చివరి మాట, యెహోవా నిరంతరమును ఏలువాడు అని చూస్తున్నాం. ఏలువాడు అంటే అధికారము చేయువాడు లేక పాలించువాడు, పరిపాలన చేయువాడు అనే పదం, పర్యాయ పదం చూస్తాం. అయితే దేవుడు ఎవరిని పాలించబోతున్నాడు? ఎంతకాలం పాలించబోతున్నారంటే, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు అనగా ఇజ్రాయేలు. యెహోవా నిరంతరమును ఏలువాడు అని చూస్తున్నాం. సో జరిగిన సందర్భం మనందరికీ తెలిసిందే. ఎర్ర సముద్రాన్ని వారు దాటారు. వాగ్దాన దేశానికి వారు వెళ్ళుచున్నారు. నీవు నీ ప్రజను తోడుకుని వచ్చెదవు.
యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు అంటున్నాడు భక్తుడు. దేవుడు స్థాపించారు, దేవుడు దానిని ఇజ్రాయేలు నిలవబెట్టనై ఉన్నారు. అయితే వారు పలికిన పదములు, పాడిన పాటలో కూర్చిన పదములు, జరిగినవి అనేక విషయాలున్నాయి. నిజమే, దేవుడు తన భుజబలము చేత వారిని విడిపించారని. అయితే అలంకార రీతిలో ప్రవచనానుసారంగా కొన్ని మాటలు ఉన్నాయి. ఎలా అంటే, కనానును పరిశుద్ధాలయము అంటూ సంబోధించారు. నిజానికి అప్పటికి కనాను పరిశుద్ధమైనది అని మనం తలంచలేదు. ఎందుకంటే అన్యజాతులు 7 జాతుల ప్రజలు అందులో ఉన్నారు. అది విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు వారిని వెళ్ళగొట్టారు. అయితే పిల్లరా, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మాట ఏంటి? నీవు నిరంతరము ఏలువాడు అంటున్నారు. నిజమే, ఒక రోజున ఈ యావత్తు ప్రపంచమంతటిని మన ప్రభువే ఏలనై ఉన్నారు. చూడండి, ప్రభు మనకు నేర్పిన ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం కదా, గుర్తున్నది కదా, పరలోకపు ప్రార్థన. అందులో ఒక మాట 13వ వచనం ఏమంటాం? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నీవయున్నవి, ఆమేన్ అంటాం. అంటే రాజ్యం ఎవరిది? దేవునిది. రాజు ఎవరు? ప్రభు. ఆ రాజ్యములో పాలిభాగస్థుడును నేను. రాజ్యములో పాలిభాగస్థులు మీరు. ఆయన రాజ్యము తరతరాలు ఉండబోతుంది. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండబోతుంది అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పడగొట్టును, నిర్మూలము చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. అంటే యేసయ్య రాజ్యం యుగ యుగాలు నిలవబోతుంది. అది అంతము లేనిది, నీతి కలిగిన రాజ్యము, నీతిమంతులు నివసించే రాజ్యము. అది పరలోక రాజ్యం, ప్రభు స్థాపించిన రాజ్యం. నిర్గమాకాండలో మనం చదివి నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ రాజ్యం, అదే ఆ రాజ్యం. ఆ రాజ్యములో ప్రభువే సర్వాధికారము కలిగిన దేవుడునై ఉండబోతున్నారు. గొర్రెపిల్ల దానికి ఆధిపత్యము, దానికి సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు. గొర్రెపిల్ల దీపకాంతియే దానికి వెలుగునై ఉంటుంది. ఆ రాజ్యం ఆకలి లేని రాజ్యం, ఆ రాజ్యం అంతము లేని రాజ్యం. ఆ రాజ్యములో ప్రజలకు రోగములు లేవు. స్తోత్రం. ప్రియులరా, ఆ రాజ్యములో రోగములు లేవు. ఆ రాజ్యములో పాపము లేదు. ఆ రాజ్యములో పరిశుద్ధులే నివసించబోతున్నారు. తారతమ్యం, కులమత భేదాలు లేవు. ప్రియులరా, అందరూ ఆత్మస్వభావాన్ని కలిగి మహిమ వస్త్రాలను ధరించి ఉండబోతున్నారు. ఏదైనా వనములో ఆదాము హవ్వ అనబడిన భేదములు వారికి లేవు. వారి మీద మహిమ ఉన్నది. మహిమలో వారు జీవిస్తున్నారు. స్త్రీ పురుష అను భేదము లేదు. మహిమయే ఉన్నది. ఆ మహిమతోనే జీవించారు. మహిమ వస్త్రాలు పోకమునుపు. అలాగే దేవుడు ఏలనయుండు ఈ రాజ్యంలో కూడా భేదములు లేవు, వివక్ష లేదు.
ధనిక పేదరికం అనేది లేదు, రోగము నష్టము లేదు, పాపము నాకు చోటు లేదు. దేవునికి స్తోత్రం. అది శాశ్వత రాజ్యం. ఈనాటి కాల ప్రభుత్వాలలో కొందరు అంటుంటారు, ఉచిత వైద్యం, ఉచిత విద్య అనుగ్రహిస్తే ఈ దేశం బాగుపడుతుంది అంటారు. నిజానికి ప్రస్తుతం అత్యధిక వ్యాపారం జరిగేది ఈ రెండింటిలోనే కదా, విద్యలోను వైద్యంలోను. అయితే పిల్లరా, కొందరు ఎంతో మంచి వాళ్ళు, మహానుభావులు ఇలాంటి మంచి విషయాలు చెప్తుంటారు. పేదలకు ఉచిత వైద్యాన్ని అందించండి, పేదలకు ఉచిత చదువును అందరికీ ఈక్వల్గా అందించండి, బాగుపడుతుంది అంటారు. అది రానివ్వట్లేదు. సరే, నేను మాట చెప్తాను. దేవుని రాజ్యంలో ప్రియులరా అంత సమస్తము అందరికీ సమానంగా అందించబడుతుంది. అక్కడ ఏ విధమైనటువంటి రోగం లేదు అని విన్నాం, ఏ విధమైనటువంటి పాపం లేదని విన్నాం. అందరూ సమమే. స్తోత్రం కలుగునుగాక. ఆకలి లేని రాజ్యం, రోగము లేని రాజ్యం. ఈ రాజ్యం ఎంతకాలం అంటే శాశ్వత కాలం, యుగ యుగములు నిలిచెడి కాలం. ఆమేన్. నిరంతరమును ప్రభువు ఏలనయున్నటువంటి రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనలను పరిశీలన చేసుకునవలసిన విషయం ఏమంటే, ఆ నీతిగల న్యాయమైన రాజ్యమునకు, ప్రభుయేలు రాజ్యమునకు మనలను మనము సిద్ధపరచుకొనుటకై ఆనాడు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి పిండి ముద్ద పులియక మునిపే మూట కట్టుకుని బయలుదేరినట్లుగా ఆ నిత్యరాజ్యము కొరకే మనలను మనం సిద్ధపరచుకుందుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.